నా దగ్గర ఉండలే. ఓవర్ యాక్షన్ లేడీ. ఎవర్రా లేడీ? తీసావా? నువ్వు రెడీయా? వెరీ గుడ్. ఎక్కడికి వెళ్తున్నాం? తిరుపతి. ఈరోజు మన ప్రయాణం తిరుమల తిరుపతి. ఆల్మోస్ట్ 6:30 అయింది మనం స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇక్కడే హైదరాబాద్లోనే మనం ఫ్యూయల్ కూడా ఫిల్ చేయించేసుకొని మన ప్రయాణం అయితే మొదలుపెట్టాం. ఇది మా ఫస్ట్ బ్రేక్. మా పాపకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్, అందుకోసమే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. అరౌండ్ 5:30 అయింది మేము తిరుపతి అయితే రీచ్ అయ్యేసరికి. ప్రయాణం అయితే బాగానే జరిగిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి ఒంటిమిట్ట వరకు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ అక్కడ నుంచి సింగిల్ రోడ్ కాబట్టి జర్నీ టైం ఎక్కువగా తీసుకుంది. ఇప్పుడు మనం అలిపిరి చెక్ పోస్ట్కి వెళ్ళి చెక్ఇన్ చేయించేసుకొని కొండ మీదకి వెళ్ళిపోదాం. సో మన చెక్ఇన్ అయితే అయిపోయింది. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ప్రోటోకాల్ దర్శనం ఉందంటే స్టార్ట్ అయ్యి వచ్చాం. ఆయన ఈరోజు అయితే టీటీడీ నుంచి ఒక కాల్ వస్తుందని చెప్పారు మాకు, బట్ ఇంతవరకు అయితే కాల్ రాలేదు. సో కొండ మీదకి వెళ్ళి ఆయన ఒకసారి కలిసి విషయం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ మా కోసం రూమ్ అయితే బుక్ చేసి ఉంచారు. సో మేమైతే ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు స్వామివారి గుడి వైపుగా వెళ్తున్నాం. అక్కడ కోనేరు పక్కన ఉండే వరహస్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి మన వెంగమాంబ అన్న సత్రానికి వెళ్ళి డిన్నర్ చేసి నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్.
ఈ ప్లేస్లో మీకు చాలామంది బ్రోకర్స్ కనిపిస్తారు దర్శనం చేయిస్తామని చెప్పి. జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు మనం పుష్కరిణి పక్కన ఉండే వరాహస్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆయన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెంగమాంబ సత్రానికి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. ఇప్పుడు షాపింగ్ టైం. వీళ్ళ దగ్గర అయితే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇద్దరు వాళ్ళ వాచెస్ వాళ్ళ తాతయ్యకి అయితే చూపిస్తారు.
సో షాపింగ్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. అసలే చలి, ఇంకా పైన వర్షం కూడా. ఇప్పుడైతే మేము తిరిగి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రయాణం అంతా బాగానే జరిగింది కానీ బట్ ఇంతవరకు టీటీడీ నుంచి కాల్ రాలేదు. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. సో రేపు దర్శనం అవుతుందో లేదో కూడా మాకు తెలియదు.